హైదరాబాద్ లోని ఉప్పల్ మరో పోరుకు రెడీ అయింది. ఇవాళ ఆర్సీబీతో తాడో పేడో తేల్చుకోబోతుంది సన్ రైజర్స్ హైదరాబాద్. చిన్నస్వామి స్టేడియంలో సీజన్ ఆరంభ మ్యాచ్ లో బెంగళూరు చేతిలో ఎదురైన పరాభవానికి ఈ మ్యాచ్ లో బదులు తీర్చుకోవాలని సన్ రైజర్స్ పట్టుదలగా ఉంది. దీంతో ఇవాళ మ్యాచ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీర్చుకుంటుందా, మరోసారి ఆర్సీబీ విజయ పతాక ఎగరవేస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతుంది. ఇవాళ ఉప్పల్ వేదికగా ఇరు జట్లు లీగ్ పోరుకు రెడీ అయ్యాయి. ఫైట్ కు సై అంటే సై అంటున్నాయి. మరి ఈ సమరంలో గెలుపెవరిది, విజేతగా నిలిచేది ఎవరు, ఇవాళ రాత్రి తేలిపోబోతుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు స్వర్గధామం. పాస్ట్ అవుట్ ఫీల్డ్ ఉండటం వల్ల ఇక్కడ 200కు పైగా రన్స్ ఈజీగా చేయొచ్చు. అయితే రాత్రి మ్యాచ్ కావడం వల్ల సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునేందుకే మొగ్గు చూపుతుంది. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. అయితే ఎస్ఆర్హెచ్ టాప్ 2 పొజిషన్ పై కన్నేసింది. ప్రస్తుతం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్స్ 1.10 నెట్ రేటుతో అగ్రస్థానంలో ఉంది. అలాగే గుజరాత్ టైటాన్స్ 18 పాయింట్స్ 0.69 నెట్ రేట్ తో రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది. అలాగే సన్ రైజర్స్ 16 పాయింట్స్ 0.08 నెట్ రన్ రేట్ తో మూడో స్థానంలో ఉంది. ఇక ఇవాళ ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ జట్టు తమ చివరి గ్రూప్ మ్యాచ్ లో ఆర్సీబీతో తలపడబోతుంది. ఈ మ్యాచ్ లో అసాధారణ ప్రదర్శన ఇస్తే హైదరాబాద్ టాప్ 2లో నిలిచే ఛాన్స్ లభిస్తుంది. ఆర్సీబీపై మామూలుగా గెలిచినా మూడో స్థానంలోనే సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇక భారీ విజయం సాధిస్తేనే టాప్ 2లో చోటు దక్కుతుంది. సో నేటి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 లేదా 220 రన్స్ చేయాల్సి ఉంటుంది. 88 లేదా 87 పరుగులతో గెలవాలి. ఒకవేళ ఆర్సీబీ ముందుగా బ్యాటింగ్ చేస్తే ఆ జట్టును 150 లోపే కట్టడి చేయాలి. ఇక ఆ లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ 11.1 నుంచి 11.3 ఓవర్లలో చేస్ చేయాలి. అప్పుడు మాత్రమే ఎస్ఆర్హెచ్ టాప్ 2లో నిలుస్తుంది. ఇక ఎస్ఆర్హెచ్ బలాబలాల విషయానికి వస్తే విధ్వంసకర బ్యాటింగ్ ఆర్డర్ ప్రత్యర్థులకు గుబులు పుట్టిస్తుంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఇచ్చే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఈ సీజన్ లో ప్రత్యర్థి బౌలర్స్ కు సింహస్వప్నంగా మారింది. అలాగే ముఖ్యంగా అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 206కు పైగా ఉండటం మైండ్ బ్లోయింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మిడిల్ ఆర్డర్ లో స్పిన్ సమర్థవంతంగా జట్టుకు స్ట్రాంగ్ గా ఉన్నారు క్లాసెస్. అలాగే మిడి ఓవర్లలో పరుగులు పిండుకోవడంలో క్లాసెస్ దిట్ట. సో ఇప్పటికే అతను 500 పరుగుల మైలురాయికి చేరువలో ఉన్నాడు. ఇక పాట్ కమిన్స్ దూకుడైన నాయకత్వం, అలాగే ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలించడం హైదరాబాద్ కు అతిపెద్ద ప్లస్ పాయింట్ గా చెప్పొచ్చు. అయితే స్థిరత్వం లేని బౌలింగ్ ఎస్ఆర్హెచ్ బలహీనతగా చెప్పొచ్చు. బ్యాటింగ్ చక్కగా చేస్తున్న బౌలింగ్ విభాగంలో పరుగులను నియంత్రించడం ఎస్ఆర్హెచ్ కు కొంత ఇబ్బందిగా మారుతుంది. పవర్ ప్లేలో వికెట్లు తీయడంలో ఎస్ఆర్హెచ్ వెనుకబడుతుంది. ఇక ఆర్సీబీ బలాబలాల విషయానికి వస్తే 13 మ్యాచ్ల్లో 542 పరుగులతో అద్భుత ఫామ్ లో ఉన్నారు కోహ్లీ సేన. ఒత్తిడి లేని పరిస్థితుల్లో ముఖ్యంగా చేజింగ్ లో కోహ్లీ మరింత ప్రమాదకరంగా మారే ఛాన్స్ ఉంది. ఇక జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ తో పాటు యువ ఫాస్ట్ బౌలర్ ఆర్సీబీ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్ గా ఉంది. ముఖ్యంగా గత కొన్ని మ్యాచ్లుగా ఆల్ రౌండ్ ప్రదర్శనతో వరుస విజయాలు సాధిస్తూ జట్టు మంచి జోష్ లో ఉంది. అయితే స్పిన్ విభాగంలో ఆర్సీబీ కొంత ఇబ్బంది పడుతుంది. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్ కు అనుకూలిస్తుంది కాబట్టి ఇక్కడ ఫ్లాట్ ట్రాక్లపై ఆర్సీబీ స్పిన్నర్లు పరుగులు నియంత్రించకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే టాప్ ఆర్డర్ విఫలమైన సమయంలో మిడిల్ ఓవర్ రన్ రేట్ నెమ్మదించడం ఆర్సీబీకి పాత సమస్య అని వారు చెబుతున్నారు. ఏది ఏమైనా సూపర్ ఫామ్ లో ఉన్న ఆర్సీబీపై భారీ విజయాన్ని నమోదు చేయడం అంటే అంత సులభం కాదు. మైదానంలో ఖచ్చితమైన ప్రణాళికతో బరిలోకి దిగి అన్ని విభాగాల్లోనూ సత్తా చాటితేనే బెంగళూరును కట్టడి చేయొచ్చని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. టాప్ 2లో నిలిచిన జట్లు క్వాలిఫైయర్ 1లోకి తలపడగా గెలిచిన జట్టు నేరుగా టైటిల్ పోరుకు వెళ్తుంది. సో ఓడిన జట్టుకు ఫైనల్ కు వెళ్లేందుకు క్వాలిఫైయర్ 2 ద్వారా మరో ఛాన్స్ ఉంటుంది.